రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మృక్కులవాడ వడ్డే కాసులవాడ శ్రీనివాస గోవింద గోవింద. హరే కృష్ణ. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మాధవ కోడ కారంజ భార్గవ యోగానంద చక్రవట పావన నవమూర్తి నరసింహస్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ భూదేవి ఆదివరాస్వామి వెంకటాచల పుష్కరిణి గోవిందనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పార్థ, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును. ఆయా సమయమునందు దుష్టులను శిక్షించడు, శిష్టులను రక్షించడు, సాధువులను రక్షించడు, గోపులను రక్షించడు. ప్రతి యుగమున నేను అవతారము దాల్చుతున్నాను. పార్థ, కృష్ణ పరమాత్ముడు ఈ 4వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన భగవంతుడి గురించి శ్లోకం వచ్చినా నాకు ఒకసారి కృష్ణుడికి నమస్కారం చేసుకోవడం రక్షిస్తూ ఉంటాడు. 7 కొండల మీద వెంకటరమణుడై కృష్ణ పరమాత్ముడు ఉన్నాడని. ఎవరు లేని భూమి మీద కృష్ణుడు ఒక్కడే, స్వయం భగవాన్ కృష్ణస్తు. ఆయన ఒక్కడే అన్ని రూపాలతో వస్తూ ఉంటాడు. అన్ని ఆయన నుంచి పంపిస్తూ ఉంటాడు. విశ్వరూప సుందర చూశాం కదా. అటువంటి కృష్ణుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలా, మనసా వాచ కర్మతో అన్ని పాప కర్మలన్నీ కూడా నశించిపోయి ఈ భవసాగర సముద్రం నుండి దాటించగలవాడా కృష్ణ పరమాత్ముడు ఒక్కడే. మన భగవద్గీతలో ఈ రజోగుణము తమోగుణము ఈ సాత్వికుడు గురించి చెప్పుకుంటున్నాం. అంటే మనదే ఈ గుణాలన్నీ మనం కాసేపు బాగా ఉంటాం, మంచిగా ఉంటాం. తర్వాత కాసేపు అయిన తర్వాత రాజరికం ప్రదర్శిస్తాం, నా అంత గొప్పవాళ్ళు లేదు. కాసేపు అయిన తర్వాత రాక్షసుడిగా తయారవుతున్నాం. మరలా తమో గుణాల నుంచి మళ్ళీ వెనకొస్తూ ఉంటాం. రకరకాలుగా ఉంటుంది మనసు. అనుకో భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ 3 గుణాలు కూడా దాటుకుంటున్నాడు. ఈ సత్వగుణం బాగా వృద్ధి చెందితే జ్ఞానం వస్తుంది. రజో గుణం వల్ల ఏమొస్తుంది, ఈ ప్రాపంచిక విషయాల మీద నీకు మనసు వెళ్ళిపోయి కామ్య నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటాం. అంటే కామ్యం అంటే కోరికలు, నిషిద్ధం అంటే ఆ కర్మలు వేరుగా ఉంటాయి. నిషిద్ధ కర్మలు అంటే చేయడానికి కర్మలన్నీ కూడా ఆ రజో గుణం. దానివల్ల మనస్సు ప్రశాంతత ఉండదు. ఏ పని అంటే ఆ పని చేస్తే మనసు ప్రశాంతత ఉంటుందా, ఉండదు. రజో గుణం అంటారు దాన్ని. అది కూడా మనిషిని పతనం చేస్తూ ఉందని చెప్తున్నాడు. ఇవి ఆశను పుట్టిస్తాయి. రజోగుణం అది కావాలా, ఇది కావాలా, ఇదే పని. మరి తమో గుణం అది ఎటువంటిదంటే, ఓ అర్జున, ఆ తమో గుణము అవివేకం, అజాగ్రత్త, సోమరితనం, అజ్ఞానం, మూఢత్వం, ఇవన్నీ కూడా తమో గుణంలో ఉంటాయి. అంటే బుద్ధి అవివేకంలో ఉంటుంది, బుద్ధి మాంతవ్యం ఉండదు. సోమరితనం, ఆ పొదలే చేద్దాంలే అని అజాగ్రత్త, ఎప్పుడు అజాగ్రత్తలో ఉంటాడు. అజ్ఞానం, అజ్ఞానం అంటే మూఢత్వం. మూఢత్వం అంటే ఇంక చెప్పలేదు. ఎంత దూరం అయినా కూడా ఎండమాములో నీళ్ళు ఉన్నాయనుకుంటాడు, అక్కడ పోయిన తర్వాత ఇంకో దూరంలో ఉన్నాయనుకుంటాడు. అటువంటి మూఢత్వం వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ విధంగా ఈ తమోగుణం వల్ల మనిషి పతనం అయిపోతున్నాడు అని చెప్తూ భగవంతుడు ఈ 3 గుణాలు కూడా దాటమని చెప్తూ, ఈ గుణాలు ఏ గుణం ఎలా ఉంటే ఏ లోకానికి పోతాం, నీ జన్మ ఏ జన్మ వస్తుంది, ఇవన్నీ భగవద్గీతలో ఉంటాయి.
అంటే మనం తీసుకుంటున్నాం జన్మ. భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు. అర్జున నీ జన్మ నీవే తీసుకుంటున్నావు, నాకు ఎట్టి సంబంధం లేదు అంటున్నాడు భగవంతుడు. ఆ బుద్ధిమాంతం వచ్చి భగవంతుడి మీద మనసు కలిగితే అప్పుడు భగవంతుడు మన హ్యాండ్ ఇస్తాడు. భగవంతుడు రా నా దగ్గరికి అంటారంట. నీ ప్రయత్నం చేయమంటున్నాడు భగవంతుడు. ప్రయత్నం చేయకుండా నువ్వేది చేయకుండా నా మీద వేయద్దు. నువ్వేదో ప్రయత్నం చేస్తే నేను వచ్చేది. ప్రయత్నం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందని అని చెప్తున్నాడు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకా నమలాన్ పచ్యతే. అర్జున, ఎప్పుడైతే జీవుడు సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని మరణిస్తూ ఉన్నాడు, జీవుడు నేనే జీవుడిని అందరూ జీవులే. ఈ సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని, సత్వగుణం అంటే చెప్పాను కదండి, సత్వగుణం అంటే అతను ప్రకాశంగా ఉంటాడు. అంతేకాకుండా అది కూడా కోరికలు ఉంటాయి. ఆ సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటాడు. అంటే అలా ఎవరిని ఏమనుకున్నా అతను వరకే అతను చూసుకుంటూ ఉంటాడు. సత్వగుణం అది కూడా గుణం కాదంటున్నాడు భగవంతుడు. ఎవరైతే ఈ విధంగా సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని మరణిస్తూ ఉన్నాడో ఆ గుణంలో మరణించేవాడు. బుద్ధిమంతులయ్యా ఏదో ఆయన మంచి గుణం గలవాడు ఏదో వెళ్ళిపోయాడు అంటారు. అప్పుడు అతను ఉత్తమ జ్ఞానము గల వారి యొక్క పరిశుద్ధమైన మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. ఈ లోకాల్లో ఉన్నాడు, మంచి లోకాలకు వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. అంత్యకాలమున ఏ గుణము ప్రవృత్తిగా ఉన్నదో ఆ విధంగా ఆ లోకానికి వెళ్ళిపోతామండి మనం. అంతేగాని భగవంతుడి పరిస్థితుల్లో ఆ లోకానికో ఈ లోకానికో ఆ అమ్మ గర్భవాలనుకుంటూ ఈ అమ్మ గర్భవాలనుకుంటాడు. మన కర్మలను బట్టి మనమే ఎంచుకొని ఆ గర్భంలోకి ప్రవేశింపజేస్తాడు భగవంతుడు. అంటే ఆయన ప్రచోదనం చేస్తాడు. మన ఇంటికి ఉంటాడు కదా భగవంతుడు. ఎక్కడ పోతాడు? ఈ జీవుడి ఇంటికి ఆత్మ ఉంది కదా, ఆత్మ నడిపిస్తూ ఉంది, ఇంజన్ అది. అది ఎక్కడ పోదు. భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు నిన్ను దారి మళ్ళిస్తూ ఉంటాడు. నువ్వేం చేసావో ఆ దారి మళ్ళిస్తాడు. అంతేగాని నువ్వే బాగుండే నీ సంబంధం లేదు. భగవంతుడు దారి మళ్ళిస్తాడు. నీ కర్మను బట్టి దారి మళ్ళిస్తాడు. అది ఈ విధంగా భగవంతుడు నువ్వే గుణాలను బట్టి ఏ లోకాలకు పోవాలో చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి జన్మే కలుగుతుంది అంటున్నాడు భగవంతుడు కూడా. అంత్యకాలమున సత్వగుణము అధికముగా ఉంటే మనం చనిపోయే ముందు ఉత్తమ జ్ఞానవంతుల లోకమున జీవుడు పొందగలడు. ఉత్తమ జ్ఞానవంతుడు అటువంటి లోకాలు పొందాలని చెప్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ కూడా 100% కరెక్ట్ అండి. అందుకే ఇప్పుడు చూడండి, శరీరం తెచ్చుకున్నాం. ఇప్పుడు అయ్యో నాకు ఈ కర్మ వచ్చిందే, నాకు ఈ బాధ వచ్చిందే అనుకుంటున్నామా లేదా? ఏమో మనం ఏమేం చేసామో ఎవరో తెలుస్తుంది, నీకు కూడా తెలియదు. కానీ బాధపడుతున్నామంటే ఏదో పాపం చేస్తుంటా, నేను బాగా ఏదో ఉందనుకో, ఏదో పుణ్యం చేస్తుంటా కూర్చుంటుంది నాకు. అంటే నువ్వు పుణ్యం చేస్తే ఏం రావాలో వస్తుంది, పాపం చేస్తే ఏం రావాలో వస్తుంది. అది భగవంతుడు ఏమేవాడు ఆటోమేటిక్ గా వచ్చి మన దాంట్లో అకౌంట్లో పెట్టుకోతున్నాయని. ఇది సృష్టి, ఈ ప్రకృతిలో అంత భగవంతుడు ఏర్పాటు చేసేసాడు. అంతే నువ్వు భగవంతుడి మీద భక్తి ఉంటే ఆ భక్తి మార్గంలోకి వెళ్ళిపోతావు. అది భగవంతుడు చెప్పేది. కనుక ఉత్తమ లోకానికి వెళ్తాం. సత్వగుణము ఒక్క క్షణంలో ఏర్పడేది కదండి. ఇప్పుడిప్పుడే సత్వగుణం ఎలా వస్తుందండి? ఎన్ని రోజులకు మారాడే ఆయన, ఎన్ని నా పెళ్ళైన 40 సంవత్సరాలకు మారాడే అంటారు కొంతమంది. అసలు ఈయన ఎప్పుడు మారాడే అంటారు చూడండి. చూడండి, అంటే సామాన్య విషయం కాదండి. ఆ లోకంలోనే ఉంటాడు. ఆ రజోగుణం, ఆ తమోగుణం. ఇది నేను డీటెయిల్ గా చెప్పాలంటే సురాపానానికి వెళ్తూ ఉంటాడు. ఇక వద్దని అదే పనిలో ఉంటాడు. ఇంకా దాని గురించి మనం చెప్పనవసరం లేదు. ఆ తమోగుణం అంటారు దాన్ని. అలా ఉంటుంది రజోగుణం, ఇంకా రాజేశం. ఈ విధంగా ఒక్క క్షణంలో ఏర్పడేది కానీ తమోగుణం. ఈ యొక్క సాత్విక గుణం, మంచి గుణం. చిత్తమనందు తమోగుణము రజోగుణము 2 సంస్కారాలు. ఈ 2 తొలగితే కానీ ఈ సాత్విక గుణం ఉండదండి. మనలో ఈ చిత్తమంతా రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. ఈ 2 గుణాలు తొలగిపోతే మంచి గుణం వస్తుంది. మళ్ళీ 3 గుణాలు ఉంటాయండి. ఈ 2 గుణాలు తొలగిపోవాలి. సత్వగుణం రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఎంతో సాధన చేయాలి, పరోపకారం సేవ చేయాలి.
ఇవన్నీ చేస్తూ నువ్వు భగవంతుని యొక్క సేవ చేయాలి. ఈ విధంగా సత్వగుణం రావాలంటే ఇన్ని కార్యక్రమాలు చేయాలండి. పుణ్య కార్యక్రమాలు నేను ఎక్కడ చేశానండి? ఏమంతా చేయడం పెద్ద పని ఉంది. ఒక అరటి తీసుకొని 6 రోజులు పెట్టి కృష్ణార్పణం, అది ఒక పెద్ద పుణ్యమే. 3,03,33 కోట్ల దేవతలు ఆనందిస్తారు. పుణ్య కార్యక్రమాలు ఏముందండి? చిన్న చిన్న చేసుకున్నా కూడా అన్ని భగవంతుడి పేరు చెప్పేయడమే, మనకు సంబంధం లేదు. అంతేగాని ఒక్క క్షణంలో ఏ ఒక్క సంకల్పం చేత కూడా, ఏ ఒక్క వాక్యం చేత కూడా సమాంతంగా సత్వగుణం రాదండి. చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఒక్క క్షణంలో వచ్చేది కాదు, ఒక సంకల్పం చేస్తే వచ్చేది కాదు, ఒక వాక్కు చెప్పితే వచ్చేది కాదు, ఇది ఊరికే ఈజీగా వచ్చేది కాదు చెప్తున్నాడు భగవంతుడు. అట్టి సత్వగుణ స్థితి ఏర్పడటం కూడా కష్టమే, కానీ నువ్వు ఆచరించాలని చెప్తున్నాడు భగవంతుడు. మరియు బహు ప్రయత్నముగా అంత్యకాల గుణముపై భావి జన్మ భావిలోము ఆధారపడి ఉంటాయి. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు అంత్యకాలమైన ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు నీ భావి జన్మ, రాబోయే జన్మ ఆ భావి లోకం మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు చేసే పనులు బట్టి నీ భావి జన్మ ఆధారపడి ఉంటుంది అంటున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడికి ఏమి సంబంధమే లేదండి, మనకే సంబంధం. అన్ని భగవంతుడు ఒకరికే చూస్తూ ఉంటాడు. కావున జీవుడు శ్రద్ధతో తన యావత్ జీవితం అట్టి సత్వగుణము, తద్వారా విశుద్ధ సత్వగుణం సంపాదించుడు యత్నశీలురై కార్యశుద్ధులు కావాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ సత్వగుణానికి రావాలంటే యావత్ జీవితం నువ్వు సేవ చేయాల్సిందే. సేవ చేయాలంటే గుణము రావాలంటే పరోపకారానికి ఎంత సేవ, లేకపోతే నువ్వు దానము, పుణ్య కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆ సత్వగుణం వస్తూ ఉంటుంది. ఈ విధంగా పాపకార్యములు చేసినతో చిత్తం అంత్యకాలమున తమోగుణ ప్రాబల్యము కలిగి ఉండవు. కావున తత్ఫలితముగా మనుషులు నీచ లోకములను పొందును. ఈ విషయంలో రాబో శ్లోకములందు భగవాన్ చెప్తూ ఉన్నాడు. ఈ తమోగుణం చేస్తే నీచ లోకానికి వెళ్ళిపోతామని చెప్తున్నాడు భగవంతుడు. దేహభృత్, భగవంతుడు చెప్తున్నాడు, దేహభృత్ అంటే దేహము ధరించువాడు అను పదమచే వాస్తవంగా జీవుడు దేహము కంటే వేరు అని తెలియచున్నది. దేహభృత్ అంటే ఈ దేహము కంటే జీవుడు వేరు. ఇప్పుడు ఈ దేహం వేరు, నేను వేరండి. మీరు కూడా అనుకుంటారు ఈ దేహం వేరు, నేను వేరు అంటాం. చూడండి, అందరం నేను 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 అంటాం కదా. ఆ నేనే భగవంతుడు, ఆ నేను భగవంతుడు. కానీ ఆ నేను అనేది అహంకారం. ఈ నేను అనేది పోయి ఆత్మ, భగవంతుడే నాలో ఉన్నాడు, ఆయనే ఆత్మస్వరూపుడు అనే ఆత్మస్వరూపాన్ని మనం దర్శనం చేసుకోవాలని చెప్తున్నాడు. ఈ విధంగా దేహం మనం కాదు, ఆ యొక్క జీవుడు వేరు, దేహం వేరు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఒక కిరీటాన్ని ధరించామని, కిరీటం వేరు, మనం వేరు. ఒక వస్త్రాన్ని ధరించాము, వస్త్రం వేరు, మనం వేరు. అంతే కదండి. కిరీటం మళ్ళీ తీసి పడేస్తాం, అంటే ఈ దేహం తీసి అక్కడ పడేస్తాం, కానీ మనం అనేది వేరు. అది ఉపమానం. అంటే దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగా ఉంటుంది. దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగా ఉంటుంది. ఈ దేహాన్ని ధరించే జీవుడి కంటే దేహము వేరుగా ఉందండి. ఈ జీవుడు వేరు, దేహం వేరు. దేహం తర్వాత వస్తుందండి. జీవుడు ఎప్పుడూ ఉంటాడు, దేహం సంబంధం లేదు. ఈ జీవుడు ఎప్పుడూ ఉంటాడు, ఈ శరీరం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ సంతు తీసేస్తా, పక్కన పడేస్తా, రేపు గీలను సంతేసుకొని వస్తా, ఎల్లుండి రంగురంగుల బొమ్మలు సంతేసుకొని వస్తా. అంటే రకరకాల శరీరాలు ధరిస్తున్నాము. జీవుడు ఒక్కడే, కానీ శరీరాలు ధరిస్తూ ఉన్నాం మన కర్మల బట్టి. ఈ విధంగా భగవంతుడు ఈ దేహం వేరు, జీవుడు వేరు చెప్తూ ఉన్నాడు. ఈ సత్యమును తెలుసుకునే మనుషులు దేహ భావన వీడి దేహ సాక్ష్యకు ఆత్మభావన కలిగి ఉండము. ఈ దేహ భావన వీడమంటున్నాడు. దేహ భావన వీడి దేహ సాక్షి, ఈ దేహంలో సాక్షిగా ఉన్నాడు. ఆత్మను కలిగి ఉండు, ఆత్మ భావన కలిగి ఉండు. అంటే ఆత్మ భావన అంటే ఆత్మ నేనే, ఆ భగవంతుడు నేనే అనే భావన, జీవుడు నేనే, ఆ భగవంతుడు నేనే అనే భావన కలిగి ఉండు. ఈ యొక్క దేహం వేరు. చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ
నిజంగానే ఈ దేహం వేరండి, కానీ ఈ దేహం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఈ దేహం నాది కాదని పడేసిన కుదరదు, దీంతోనే నడవాలా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కారు ఉంది, బస్సు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, టైర్లు బాగుండాలా, అన్ని ఇంజన్ బాగుండాలా, బాడీ బాగుండాలా, అన్ని బాగుండాలా. అన్ని బాగుంటే వాడు డ్రైవర్ ఎక్కుతాడు. డ్రైవర్ స్టార్ట్ చేస్తే వెంటనే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ స్టార్ట్ కాలేదనుకో ఈ కార్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, ఇంకో దేహానికి వెళ్ళిపోతాడు, ఇంకొక కార్ తీసుకుంటాడు, కొత్త కార్, లేకపోతే వారికి కార్ తీసుకుంటాడు. ఇది కూడా దేహం. దేహాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చేసుకోవాలి? నీవు తినే ఆహారాన్ని బట్టి నీ దేహం నీ కంట్రోల్లో ఉంటుంది. బాగా పులిహారాలు ఎక్కువ తిన్నామనుకో వాడి కూడా గ్యాస్ వస్తుంది. ఇంకొకటి ఎక్కువ తిన్నా నిజమండి, ఆరోగ్యమేముంది, దీంట్లో సత్యం మీకు తెలియదు ఏముంది, నాకంటే మీకు బాగా తెలుస్తుంది. ఎంత తినాలో అంత తిన్నామంటే ఖచ్చితంగా ఈ దేహం నువ్వేం చెప్తే తింటున్నది, లేకపోతే తిన్నది. దానికేం సంబంధం అండి, దాని ఇష్టం, అది పరిగెడుతుంటది. ఇంకో కండ పెరుగుతుంటది, ఇంకో కండ పెరుగుతుంటది. ఇక చెప్పలేము ఎన్ని రకాల దీనికి వ్యాధులు తయారవుతాయో. ఈ దేహం బాగుంటేనే మనం భగవంతుడు తెలుసుకుంటాం. దేహం బాగలేకపోతే లోనుండే ఆత్మను తెలుసుకోలేము. ఆత్మ నేను అని తెలుసుకోవాలి. ఈ దేహంతో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. కనుక ఉత్తమ విధానం అమలం అంటున్నాడు భగవంతుడు. అంటే సత్వగుణే పేదలు జ్ఞానవంతులతో నిర్మల లోకమును పొందునని స్పష్టమవుతున్నది. ఈ సత్వగుణం ఉన్నవాడు జ్ఞానలోకమైన, ఎవరైతే ఆ జ్ఞానవంతులు ఉన్నారో అటువంటి నిర్మలమైన లోకానికి వెళ్తారంట. ఈ సత్వగుణం ఎవరిలో ఏముందో మనమే తెలుసుకోవచ్చు అండి, దీంట్లో అనుమానమే లేదు. నేను ఎటువంటి వాడినా ఈ ఆత్మ అంటే ఈ జీవుడు తెలుసు, నేను ఎటువంటి వాడిని ఈ జీవుడు తెలుసు. చూడండి, మరి ఏమేమి పనులు చేస్తుందో ఈ జీవుడు తెలుసు. అది మనం తెలుసుకుంటే ఆత్మభావం అవుతుందో, నేను ఈ పనులు చేస్తున్నానా ఇదే అని నీకై నీవే శోధించుకో అని భగవంతుడు చెప్పాడు. నీకై నీవే శోధించుకో అర్జున అని చెప్తూ ఉన్నాడండి. కనుక భగవంతుడు సత్వగుణ పేదలు ఎవరైతే జ్ఞానవంతులు నిర్మల లోకానికి వెళ్తారో అటువంటి లోకానికి వెళ్తారు. సాత్విక గుణం కలవాడు. అట్టి వాతావరణం అతని పురోభివృద్ధికి, శాశ్వత బంధ విముక్తికి అచ్చగా సహాయపడతాయంట. మంచి లోకానికి వెళ్ళాడు, ఆ వాతావరణాలు అతనికి మరలా అతని పురోభివృద్ధి మంచి, ఇంకా పురోభివృద్ధి చెంది శాశ్వతమైన బంధ విముక్తికి సహాయపూర్వమవుతుంది. అంటే ఈ గుణం కూడా ఒక రకంగా మనకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళి భగవతత్వాల్లోకి తీసుకెళ్ళి ఇక మరలా ఈ బంధాన్ని నుంచి విముక్తి చేస్తుంది. ఇటువంటి గుణం గురించి నేను చెప్పాడు భగవంతుడు. ఎటువంటి గుణాలు చెప్తున్నాడు చూడండి. ఈ సత్వగుణము అధికముగా ఉండగా మరణించువాడు ఎట్టి లోకానికి పోతాడు. ఉత్తమ జ్ఞానవంతులు ఏ లోకంలో ఉన్నారో ఆ లోకానికి పోతారని చెప్తున్నాడు. తమోగుణము, రజోగుణము మరణాంతరం పొందు గతులు మళ్ళీ వివరిస్తున్నాడు. ఎన్ని రకాలుగా చెప్పాడండి. తమో రజో ఈ సాత్వికంగా ఉన్నప్పుడు ప్రకాశంగా ఉంటాడు, బుద్ధి బాగా ఉంటుందని చెప్పాడు. రజోగుణం ఉన్నప్పుడు బయట వ్యవహారాల్లో ఉండిపోయి ఆ వ్యవహారాల్లో మునిగిపోయి ఎప్పుడు చికాకు పడిపోతూ, ఎప్పుడు బాధపడుతూ, మనశ్శాంతి లేక బతుకుతాడు రజోగుణం గలవాడు. అంటే రాజస్గుణం. కొంతమంది చూడండి, ఎంతో మంది ఒకరేంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా పోతే పదవులు పోయిందనుకో ఏడు మొహం పెట్టుకొని కూర్చొని ఉంటారు. అదే పదవులు వచ్చిందనుకో దండలు అవి ఇవి గజమాలు బిజమాలు అన్నీ వేస్తారు, లేకపోతే ఏమీ లేదు. అంటే రజోగుణం అలా ఉంటుందండి. ఆ రజోగుణం అలా ఉంటుంది. తమోగుణం నిద్రావస్థి, అజాగ్రత్త, సోమరితనం, చీకటమయం, మూఢత్వం, ఇవన్నీ తమోగుణం వాడికి అన్నీ ఉంటాయి. ఇంకా అతని గురించి మనం చెప్పవసరం. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎవరైనా కావచ్చు, లింగ భేదం లేదు భగవంతుడు చెప్పేది తమోగుణానికి. రజసు ప్రళయం గత్వా కర్మ సంజ్ఞసు ఛాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిసు జాయతే. రజోగుణము అభివృద్ధి చెందుతుండగా మరణించువాడు కర్మాశక్తులకు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణము బాగా వృద్ధి చెందును మరణించేవాడు పామరుల గర్భములందు లేక
అనేక పశు పక్షాదుల గర్భములను జన్మించుతున్నాడు. ఇంకా చూడండి, వీడి జన్మ పశువులో పుడతాడేమో వీడంతా. నిజంగానంటే మనకు తెలియకుండానే అంటా ఉంటాం, నువ్వు పశువులో పుడతావా, మామూలుగా మనిషే కాదు అంటారు. మనకి నీటి ఎలా వస్తుందో ఆ వాక్ కూడా వచ్చేస్తుంది. అంటే అతను బుద్ధిని బట్టి మనం చేస్తుంటాం. పిల్లవాడు అంటాం, లేకపోతే నన్ను అనొచ్చు, ఎవరిని అనొచ్చు అండి. అది భగవంతుడు ఏం చెప్పాడు ఇవన్నీ మనకు తెలుసండి. కానీ భగవద్గీతలో ఉన్నాయని తెలియదు. అంటే మన ఆత్మయే భగవంతుడు కదా, ఆయన అన్ని ఇక్కడ భగవద్గీత పెట్టుకోనున్నాడుగా. ఆ భగవద్గీత వాక్యాలు వస్తూ ఉంటాయి మనకి. అని ఇక్కడ చదివితే ఒరిజినల్ గా భగవంతుడు చెప్పింది. అది చూడండి, మూఢయోనిసు జాయతే ప్రలీనస్తమసి, మూఢయోనిసు జాయతే. ఇటువంటి వాళ్ళు ఆమరుల యొక్క, మూర్ఖుల యొక్క, అవివేకుల యొక్క గర్భములందు లేక పశు పక్షాదులకు పుడతాడని చెప్తున్నాడు. మూడు లేదు పుట్టామంటే పశు పక్షాదులు లేదు పుట్టామంటే. ఈ విధంగా నదిలో కూడా అభివృద్ధి చెందితే కర్మాసక్తులు ఏదో పుడతాడు, వాళ్ళ పుడుతూ ఉంటాడు. అంటే కోరికలు బాగా ఎవరింట్లో ఉంటే వాళ్ళతో పుడతాడు. ఆ కర్మ తగులుకోవడం బాగా అతనికి. ఆ కోరికలు ఫలించవు, ఎప్పుడు ఆ బాధతో ఉన్నాడు. ఈ తమోగుణ వాడు ఆమరుల గర్భం. ఆమరులు అంటే చెప్పాడుగా మూర్ఖులు. అటువంటి ఇళ్లలో ఉంటారు, పశు పక్షాదుల్లో ఉంటారు. ఏదైనా ఉంటుంది, ఏదైనా ఉన్నాయి. ఇంకా పశువైనా ఉంటే పశువు ఇంకా పాలిస్తుంది. అందుకోసం భగవంతుడు చెప్పింది, పశువే మేలు అంటాడు మూడుడు కంటే. పాలు ఇస్తుంది, చక్కగా ఉన్న రోజులు ఇస్తుంది, లేకపోతే మనం తీసుకొని కట్టి వాటికి పాలు చేసేస్తాం. చూడండి, అలా ఉంటుందండి. ఏ జీవరాశి అయినా మనకు ఉపయోగపడుతుంది. నేను మటుకు దేనికి ఉపయోగపడుతుంది. ఆ జీవరాశులు, ప్రకృతిలో జీవరాశులే గొప్పవి. మానవుడి కంటే అవే గొప్పవి. అవి ఎంతో మనకి జ్ఞానాన్ని ప్రదర్శింపజేస్తాయి. అటువంటి జ్ఞానం ఒకటిలో ఉంటుంది. ఈ విధంగా రజోగుణం ఆధిక్యం గలవాడు మరణించినప్పుడు తన సంస్కారం అనుగుణ్యముగానే తిరిగి కర్మాసక్తుల యందు జన్మించుతున్నాడు. అట్లు జన్మించి మరలా పెట్టు బహిర్ముఖ కార్యములందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మరణించును. మరలా ఇక్కడ ఉంటే ఈ యొక్క బహిర్ముఖ కార్యములు ఇక్కడ జరిగే ఈ కార్యాల్లో పాల్గొని విషయాదులకు లేనిపోని విషయాలని తగిలించుకుంటాడు. దాన్ని వేడికి తగిలించుకొని వస్తాడు, మరలా చనిపోతూ ఉంటాడు. దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎన్నో లోనికైపోతాడు, అతను కష్టాలు లోనైపోతాడు. ఈ ప్రకారంగా ఈ సంసార బంధం నుండి వెలువడక పెక్కు యాత్రలు అనుభవిస్తూ అశాంతి కలిగి ఉంటాడు. ఈ సంసార బంధంలో నుంచి విడవడక పెక్కు యాత్రలు, మామూలు యాత్రలు కాదు, ఆ యాత్రలో కలిగిస్తే వాళ్ళు అశాంతి కలిగి ఉంటాడండి. యాత్ర అంటే వాళ్ళు గుర్తొచ్చిందండి. పూర్వము చెప్పే ఉంటాం, ఒక రాజుగారు నేను వరలక్ష్మి వ్రతంలో ఈ కథ చెప్తాను. రాజుగారికి ఇద్దరు భార్యలు ఉన్నారు, పెద్ద భార్య, చిన్న భార్య. రాజుగారు ఏం చేసేవాడంటే, ఏదన్నా కార్యక్రమం చేయాలంటే పెద్ద భార్య, ఏమిటి నేను ఎదురు మా అమ్మగారికి గెలుస్తానండి, వెళ్ళా అనేవాడు. చిన్న భార్య ఏమీ చెప్పదు. పట్టణం బజారు పోతున్నానంటే అసలు బ్యాగ్ ఒకటి తెచ్చుకొని ఆ గుర్రం బండి తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో లేదు, ఎప్పుడు పోతుందో లేదు. ఈ పెద్ద భార్య మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళ భర్తకి చెప్పే చేసేది పెద్ద భార్య. చిన్న భార్య అసలు ఏమీ చెప్పదు, ఏమీ చెప్పదాలి. వీళ్ళు ముగ్గురు ఒకేసారి చనిపోయారు. ముగ్గురు ఒకే టైంలో చనిపోయారు. చనిపోతే ఎవరు వస్తారండి? యమం పట్టులు వస్తారు. యమం పట్టులు ముగ్గురిని పాస్ చేసుకొని తీసుకోబోతున్నారు. చిన్న మనలో ఉన్న సూక్ష్మ శరీరాలు ఉన్నాయండి. ఈ స్థూల శరీరం వేరు, సూక్ష్మ శరీరం వేరు. అవన్నీ ఉంటాయి యాత్రలో పడేదానికి. ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోతా ఉన్నారు. పోయిన తర్వాత ఎవరి పాటికి వెళ్ళిపోతున్నారు. స్వర్గంలోకి వెళ్ళి వచ్చింది, వీటి వచ్చి యమలోకం దానికి వచ్చింది. స్వర్గలోకానికేమో పెద్ద భార్య, భర్త, రాజుగారు ఎదురెండి వెళ్ళిపోతున్నారు. చిన్న భార్య అనుకోకుండా యమలోకానికి పోతుంది, నరకలోకానికి వెళ్ళిపోతుంది. వాళ్ళు పోవచ్చు కదా, లేదు అయస్కాంతం ఎట్లా అనుకున్నారు అక్కడ కూడా వాళ్ళు చూసారండి. అయస్కాంతం ఎక్కడైనా ఎలా లాగితే అక్కడ అయస్కాంతం అలా లాగుతుంది. చూసారండి. అందుకోసం
ఉంటాడు భగవంతుడు. ఈ విధంగా ఈ సంసార బంధం నుండి విడబడక పెక్కు యాత్రలు అనుభవించి మరలా పుడుతూ అశాంతి లేకుండా బతుకుతుంటాడట. ఈ విధంగా తమో గుణ ఆదిత్యం ఉన్నవాడు మరణించేవాడు. తమో గుణవాడు ఎలా ఉన్నాడంటే హీన చరిత్రలకు మూఢజనులు, హీన చరిత్ర, అటువంటి హీన చరిత్రలు వాళ్ళకి అటువంటి మూఢజనుల్లో లేక పశు పక్షాదుల్లో జన్మిస్తున్నాడు. భగవంతుడు అన్ని చెప్పేస్తున్నాడండి. అందుకే భగవద్గీత చదివితే ఏం చేయాలనేది మనకి అర్థమైపోతుంది. అన్నీ చదువుతూ వచ్చాము, ఏదో ఒకటి ఎక్కుద్ది మనకి. ఎక్కినప్పుడు ఇది కరెక్ట్, భగవంతుడు చెప్పింది, భగవంతుడు చెప్పింది చేసుకుంటా పోదాం అని నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకో, నువ్వు ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఏమైనా ఇప్పుడు వెళ్ళలేదు, భగవంతుడి దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడు, ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన వద్దక్కడ ఎప్పుడు రెడీ అంటున్నాడు. రా, నీకెందుకు 7 కొండల మీద వెంకట రమణుడై ఉన్నాను, రామాయణ దగ్గరికి అంటున్నాడు భగవంతుడు. నేను ఇప్పుడే రామస్వామి, నాకు చాలా టైం ఉందనుకున్నాడు. ఈ విధంగా ఎన్నో దుర్భర దారుణ దుఃఖములు అనుభవించి ఆ పశుపక్షాలలో మూఢత్వంలో పుట్టినవాడు అలా అనుభవించి అట్టి భయంకరమైన పరిణామాలు కలిగి భీషణ దుఃఖ జన పరిస్థితుల్లో కలిగించుకొని జీవుడు అతి జాగరూకుడై జీవిత కాలమును మరణము దువ్వునప్పుడే ప్రయత్నపూర్వకంగా రజోగుణ తమోగుణ ఘోర పిశాచములను తన హృదయ కేంద్రములను తప్పివేసి భగవద్భక్తి, భక్తి వైరాగ్యము, తద్వారా జ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ సద్గుణ రాశుల్ని పొంది జన్మ సార్థకత చెందాలని భగవంతుడు చెప్తున్నాడు. కోసం ఈ తమోగుణం రజోగుణం లేకుండా ఈ సాత్విక గుణం అంటే వేరే లోకాలకు వెళ్తారు. అక్కడ ఆ స్నేహం, సాత్విక గుణంతో స్నేహం ఎలా ఉంటుందో దాన్ని చేసి ఇంకా వృద్ధి చేసుకొని ఒక భగవంతుడి దగ్గరికి మళ్ళీ వచ్చి ఈ బంధనాలను తప్పించుకొని ఆత్మతో భగవంతుడితో జీవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఆ విధంగా చూసుకోవాలని చెప్తున్నాడు. కానీ ఈ తమోగుణం రజోగుణం చాలా టైం పడుతుందని చెప్తున్నాడు భగవంతుడు. ఎక్కడ పోతారు, పశుపక్షాదులు పుట్టాడనుకో ఇక మళ్ళీ రొటేషన్. ఆ పశువు తర్వాత ఎన్ని జన్మలో ఎవరో తెలియదు. ఆ రొటేషన్ లో పడిపోయి ఎన్ని కల్పాలు జరిగిపోతాయో కూడా తెలియదు. భగవంతుడు ఆ విధంగా ఈ యొక్క సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం గురించి చక్కగా భగవంతుడు వివరిస్తూ ఉన్నాడండి. ఈ రజోగుణం మరణించిన వాడు కర్మాసక్తులను పుడుతూ ఉంటాడు. కర్మాసక్తులు అంటే కర్మ, ఏయో వ్యాపార లాభాలు, ఈ పనులు లేనిపోని అన్ని చేస్తుంటాడు. ఆ కర్మలో ఇరుక్కుంటాడు, ఒక్కడ కూడా మంచి పని చేయడు. తమో గుణం చనిపోయిన వాడు ఆమెలు, మూఢజనులు, అటువంటి గర్భములు లేక పశు పక్షాలు, ఈ రెండింటిలో ఎక్కడైనా పడేస్తాడు భగవంతుడు. అంటే ఆయనే పడేదండి, ఆయన దారి చూపిస్తాడు, ఆ దారిలో పోతాడు, వెళ్ళిపోతాడంటే. అంటే భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు, దారి చూపించడం ఆయన చెప్తాడు అంతే. నువ్వు మంచిదారి ఇందాక వెళ్ళిపోయిందిగా, ఆ బాగా వెళ్ళిపోయింది, చిన్నబాగా ఏమైందో. ఈ లోకంలో ఉన్నప్పుడు కలిసి తెలుస్తున్నారు, కానీ అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. ఈ లోకానికి ఈ లోకం, ఆ లోకం ఎక్కడ వెళ్ళిపోతారో కూడా తెలియదు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కనుక సాత్వికము, రాజసిక, తామసిక కర్మల యొక్క ఫలాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోబోతున్నాడో మనం చదువుకుంటే మళ్ళీ అనకపోతే మనకు అర్థం కాదు. అలా ఉంటుంది భగవద్గీత. అందుకోసం అన్నీ గుర్తుపెట్టుకొని, కృష్ణ ఈ తమో గుణాలు రజోగుణాలు నాకేమి తెలియదు, నీ పాదాలను ఆశ్రయిస్తాను స్వామి, నన్ను రక్షించే బాధ్యత లేదు. రోజు ప్రాణం పెట్టుకుంటారు. ఇవి ఇంటూ ఉంటే మనకి భగవంతుడి మీద ప్రేమ కలుగుతుందండి. భగవంతుడు ఇన్ని చెప్పాడా మన కోసం, ఇన్ని చెప్పాడా భగవంతుడు మన కోసం అనే ప్రేమ కలిగిందనుకో, అంతే కదండి. తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడ్డారండి. ఇందులో తల్లి ఎంత కష్టపడి ఉంటుందండి. అమ్మ కష్టం ఎవరికైనా ఉందా ఈ భూమి మీద? ఎవ్వరికీ లేదండి. ఈ గర్భంలో పెంచుకుంది, ఎంత ఏమిడుస్తుంది, ఆ పుల్లాడుస్తూ తినాలనుకుంటుంది కడుపులో ఒకటి. మళ్ళీ బిడ్డకి ఏమన్నా అవుతుందని కారం ఎక్కువ తింటూ, పులుపు ఎక్కువ తింటూ, అమ్మ వయసులో ఉన్నప్పుడు 16-18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎంత ఉంటుందని ఎన్నోడు తిండి తిని ఉంటుంది. అన్ని బిడ్డ కోసం ఆపుకుందే అమ్మ. ఎంత కష్టపడిందండి, మొయిలాక పడిందా. అమ్మ కూర్చుంటే కష్టం, నిలబడితే కష్టం. ఆ రోజుల్లో అత్తల పోరు, ఆడబిడ్డల పోరు, ఎన్ని పోర్లు మరాయించారండి మన అమ్మలో. నిజంగా అమ్మంటే అమ్మాయి ఎవరైనా కూడా ఎన్ని బాధలు మరాయించి ఈ బిడ్డను బయటికి తీసుకొచ్చడానికి మరొక జన్మ. ఇటువంటి ఎన్ని 5-6
5-6 కాన్పులు 10 కాన్పులు ఇటువంటి చేసిన తల్లికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలని 24 గంటలు ఏ స్త్రీకైనా, తల్లి అంటే ఎవరైనా స్త్రీ అనండి, మనమ్మేనని కాదు, మనమ్మ అమ్మగారు ఆ అమ్మాయిగా మనమ్మ. అందుకే తల్లి యొక్క వారం దేవాలయం, ఆ దేవాలయంలో వచ్చిన పవిత్రమై బయటకు వస్తున్నాం, ఇక్కడికి వచ్చి అపవిత్రమైపోతున్నాం. అమ్మ దగ్గరే పవిత్రంగా ఉన్నామండి, ఇక్కడికి వచ్చి అపవిత్రమైపోతున్నాం. చూడండి, అటువంటి అమ్మకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలండి. డాక్టర్ గారు ఒకప్పుడు కాకినాడలో అంట, ఆమె వారు ఎప్పుడుగా వచ్చింది, మహారూపులంట ఆమె. ఆయన రోజు దేవుడికి ఒక పువ్వు పెట్టి, కృష్ణ పరమాత్ముడికో ఈశ్వరుడికో ఒక పువ్వు పెడతారంట. రెండో పువ్వు వచ్చి ఆ రోజు ఎవరు లేకపోయినా కూడా ఆ తల్లి కళ్యాణం 2 కాళ్ళకు నమస్కారాలు పెట్టి ఫోటో దగ్గర పెడతారు. ఒక రోజు ఆ కాళ్ళు కాన్పు కోసం వచ్చిందంట. వస్తే పువ్వు ఒకటి పరమాత్ముడు పెట్టి రెండో పువ్వు తీసుకొచ్చి ఆ 2 పాదాల దగ్గర పెట్టాడు. ఎంత ఆయనకి ఎంత భక్తిపరుడైనటువంటి, ఎక్కడైనా ఈ డబ్బులు కూడా ఎంత అవసరమైతే అంతే తీసుకునేవాడు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారండి? అంటే అమ్మకి ఎంత నమస్కారం చేశాడు చూడు. ప్రతి తల్లి మా అమ్మాయి నమస్కారం చేసుకునేవాడు రోజు. ఆయన పాదాలు కూడా పెట్టుకుని పాదాల దగ్గర పెట్టుకున్నాడు. ఎవరైనా స్త్రీ వస్తే ఆ రోజు పాలు వస్తే ఆ పాదాల దగ్గర పెట్టేవాడు. అప్పు తీసుకుంటే ఆ పాదాల దగ్గర వాళ్ళే వైద్యో నారాయణ అని, వాళ్ళే నారాయణుడు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ పశుపక్షాలు నీచ జాతుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. తప్పకుండా వల్ల ఎన్ని జన్మల నుంచి వస్తున్నామో, ఎన్ని జన్మల నుంచి తింటున్నామో, ఎన్ని జన్మల నుంచి పుడుతున్నామో ఎవరికి తెలుస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడ పోతున్నామో ఎవరికి తెలియదు. అసలు జన్మేంటో కర్మేంటో ఎవరికి తెలియదు. వచ్చాము, ఏదో తిరిగాము, వెళ్ళిపోయాము. కనుక భగవంతుడు యొక్క ఆ పాద పద్మములందు మనకి మనస్సు, ఆ రజస్సు తాగుతూ ఉండాలి భగవంతుడి మీద. మనకి ఆ భగవంతుడు పాద పద్మముల మీద కానీ మనస్సు ఉంటే ఖచ్చితంగా మీకు భగవంతుడు అనుగ్రహం 100% ప్రేమమైనటువంటి కృష్ణ పరమాత్ముడు ఎంత ప్రేమమైనంటే చెప్పలేవు. ఆ ప్రేమ మాధుర్యమైన ప్రేమ. అందుకే స్వామి పూరి జగన్నాథుడు కదా రేపు. ఆ పూరి జగన్నాథుడు ఒకప్పుడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణం వచ్చింది. అక్కడే సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వస్తే కృష్ణ పరమాత్మ సూర్యగ్రహణానికి ముందే కబురు పంపాడు. ఎవరికి? గోకులానికి. అందరూ రండి. చాలా రోజులైంది అమ్మను చూసి, యశోదమ్మని, నాన్నగారిని, నందుని చూసి, గోపబాలుని, గోపికల్ని అందరిని చూసి, రాధారాణిని కూడా చూసి చాలా రోజులైంది. రాధారాణి కూడా అక్కడెక్కడ ఉందండి. రాధారాణి అక్కగారి ఊళ్ళో ఉందా తల్లి? రాధారాణి అంటే మళ్ళీ రాధారాణి అనుకోవద్దు, కృష్ణుడే రాధారాణి. మళ్ళీ అక్కడ రాధారాణి ఎవరు లేరు. మాధుర్య ప్రేమ రాధారాణి అంటే. కృష్ణుడే కనుక అంతర్శక్తే రాధగా వచ్చాడు ఆయన. అంతేగాని అక్కడ రాధా, ఇక్కడ కృష్ణుడు లేడు. అందుకే రాధా కృష్ణుల ప్రేమ అంటే ఆ విధంగా ఆ యొక్క అందరినీ పిల్లలనిపిస్తాడు. పిల్లలనిపిస్తే వీళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి పోతున్నాగా ఎప్పుడో వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి. ఎప్పుడు వెళ్ళిపోయాడు ఎవరికి తెలుసు? మొదటి నుంచి వెళ్ళిపోయాడు అంతే. ఆ మొదటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు గోపాలం తెలియదు, ఏమీ లేదు. వీళ్ళందరూ పిచ్చులు అయిపోయారు. అంతా అట్టలైపోయి కృష్ణుడి గురించి ఎప్పుడు చూసినా ఆ ప్రేమలో. తర్వాత వీళ్ళందరూ వచ్చేసారు. సరే, అందరినీ తీసుకెళ్ళారు కృష్ణ పరమాత్ముడు. తీసుకెళ్ళి ఆ కురుక్షేత్రాన్ని తీసుకెళ్ళారు. కురుక్షేత్రంలో అక్కడ స్నానపానాలు అందరూ చేసిన తర్వాత కృష్ణుడు బలరాముడు ఎక్కడికో బయటికి వెళ్ళారంట. అప్పుడే బయటికి వెళ్తే సుభద్రాదేవి కూడా ఉందిగా, సుభద్రమ్మ అక్కడే ఉందిగా. ఆ సుభద్రమ్మ ఆ రోహిణి మాత, బాలదేవుడి యొక్క తల్లి రోహిణి మాత. వీళ్ళందరూ కృష్ణుడు యొక్క భార్యలు చాలా మంది ఉన్నారుగా, మన అమ్మలు. వాళ్ళందరికీ కూడా అడుగుతున్నారు. యశోదమ్మని, రోహిణి వీళ్ళందరూ అడుగుతున్నారు, కృష్ణుడు చిన్నప్పుడు ఏమేమి లీలలు చేశాడు, బలరాముడు, కృష్ణుడు వీళ్ళందరూ అసలు ఎలా ఉండేది ఆ గోకులం, ఎంత ఆనందంగా ఉండేది కదా, చాలా అల్లం చేసేవాడు కదా. అవన్నీ లోక కళ్యాణం కోసం అంట కదా. ఒకసారి చెప్పరా అని కృష్ణుడు యొక్క భార్యలు, కృష్ణ భార్యలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి అక్కడ చెప్పని అడిగితే రోహిణి మాకు చెప్పిందంట. కృష్ణుడు ఎలా చేసేవాడు, అలా చేసేవాడు, ఇలా చేసేవాడు, కొంత పని చేసేవాడు, ఎంతో ఆనందంగా ఉండేది మాకు ఆ గోకులంలో ఉన్నప్పుడు. బలరామకృష్ణుడు చూస్తూ, ఆ పిల్లలు చూస్తూ ఎంత ఆనందపడ్డాము అని చెప్పుకుంటూ ఉంటే, ఈ బాగా చెప్పుకునే సమయంలో బలరామకృష్ణుడు వచ్చేసారు. వచ్చేస్తూ ఉంటే సుభద్రాదేవి అక్కడ కాపలా ఉంది. వాళ్ళు వస్తారేమో కృష్ణ
బలరామకృష్ణుడు జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ వస్తే అని ఏదో చెప్పారు గోపి. సుభద్రాదేవి అక్కడ పాపలాగా ఉంది. బలరామకృష్ణుడు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇలా సైకి చేసి నీ స్టోరీ చెప్తున్నా అమ్మా, వాళ్ళు చక్కగా వింటున్నారు, నువ్వు ఇక్కడే ఉందంటే సరే నేను కూడా వింటానని చెప్పి ఆ పళ్ళు తర్వాత ఎక్కడో బలరామకృష్ణుడు ఇద్దరు అలా వింటూ ఉన్నారు. ఆ మాధుర్యం వింటూ ఉంటే అంటే భగవంతుడి గురించి చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, నీ గురించి నేను బాగా పొగిడాననుకో, నిజంగా నీ గురించి గొప్పగా తెలుసుకొని నిన్ను అంటే నేను పట్టణాలుగా పోకూడదు, నీ గొప్పతనాన్ని నేను తెలుసుకొని నీ గొప్పతనాన్ని నువ్వు చెప్తున్నాను అనుకో, నువ్వు లేవు ఆ సంఘంలో ఎక్కడి నుంచి విన్నావు అనుకో, నా గురించి ఇంత బాగా చెప్తున్నాడు, అసలు నేను చేసింది నిజమే, ఎన్ని ఎలా చెప్తున్నాడు అని ఎంత పొంగిపోతావంటే నువ్వు. ఆ విధంగా కృష్ణుడు బలరాముడు పొంగిపోయారంట. ఆ రూపం ఎలా అయిపోయిందంటే పళ్ళని పెద్ద అయిపోయినాడు, ఒక పళ్ళు అయిపోయినాయంట. అంటే ఈ స్పర్శంతా అయిపోయింది, ఈ చేతులు లోనికి ఎలా వెళ్ళిపోయాయి. సుభద్రామాత కూడా ఇవన్నీ ఇద్దరు చూసి కూడా ఆమె కూడా అలా అయిపోయింది. వెంటనే నారదుడు వచ్చేసాడు. అక్కడ ఎక్కడ పోతాడు లోక కళ్యాణం, అందుకే నారదుడు కదా దిగం, నారద అనుకుంటే మనకి అంత ఆనందం జ్ఞానం ఇస్తాడు. నారదుడు వచ్చిన తర్వాత అయ్యా కృష్ణ గోవింద, నువ్వు ఈ రూపంలో నువ్వు భూలోకంలో ఇవ్వాల్సిందేనా అన్నాడు. ఖచ్చితంగా ఈ లోపల భూలోకంలో ఇవ్వాల్సిందే మీ ముగ్గురు అన్నారంట. చూసారండి, నాకు లేకపోతే ఏమీ లేదు మనకి. సరే తప్పకుండా నేను భూలోకంలో వెళ్ళొస్తానని చెప్పి ఆ యొక్క విశ్వకర్మ ఇవన్నీ ఈ స్వామి యొక్క రూపాలు చెప్పింది ఆయనే విశ్వకర్మ. విశ్వకర్మ అంటే కృష్ణుడేనండి, మళ్ళీ విశ్వకర్మ ఎక్కడ ఉన్నాడండి, అంత భగవంతుడు ఆయన. ఈ విధంగా ఆ యొక్క పూరి జగన్నాథ స్వామి అంటే భగవంతుడు వాళ్ళు ఎలాగే ద్వారకలో ఉండేవాళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటే ద్వారకలో ఉండేవాళ్ళు రాజభోగానికి సంబంధించిన వాళ్ళు, అంటే రాజభోగం అనుభవించేవాళ్ళు. కానీ గోకులంలో ఉండేవాళ్ళు మాధుర్య భావంతో ఉండేవాళ్ళు. మాధుర్యం, ఆ మాధుర్యం చెప్తా ఉంటే ఈ ద్వారకలో ఉండేవాళ్ళంతా కూడా అలా ఉండిపోయారు. మాధుర్య భావం, ఆ గోకులంలో ఉండేవాళ్ళు మాధుర్య భావం, వీళ్ళు రాజస్వ భావంతో ఉండేవాళ్ళు. వీళ్ళు ద్వారకలో బాగా బ్రహ్మాండంగా రాజస్వంతో ఉన్నారు కదా, వాళ్ళు మాధుర్య భావం. ఆ మాధుర్యం చెప్తూ ఉంటే ఆనందంగా అయిపోయి కృష్ణుడు కూడా ఆ మాధుర్యానికి అలా కుంగిపోయాడు. అలా ఆ పూరి జగన్నాథుడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయండి. కానీ ఆ కృష్ణ పరమాత్ముని మనసులో పెట్టుకుంటే చాలండి, మీకు మోక్షం అనేది కాదు, అసలు మోక్షం అనేది అసలు అవసరం లేదండి. కృష్ణ నాకు మోక్షం అవసరం లేదు, నిరంతరం ఈ భూలోకానికి రావాలి, నన్ను పంపిస్తూ ఉంది, నీ గురించి నాకు నేను కథలు చెప్పే భాగ్యాన్ని నాకు కల్పించి కృష్ణ అని ఎంతో మంది భక్తులు అడుగుతూ ఉంటారు. అంతేగాని మోక్షం అంటే ఏమన్నా వెళ్ళిపోతాం, భగవంతుడిలోకి వెళ్ళిపోయామనుకో ఇక మళ్ళీ మనకు తెలియదు, నిద్రపోయాము మనకి ఎవరో తెలుస్తుందా, ఏమీ తెలియదు. కాల వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, ఏంటి ఇక్కడ తెలియదు, నీకు నిజంగా నువ్వు ఉన్నట్టే తెలుస్తుంది. ఆ విధంగా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలండి. భగవంతుడితో మోక్షం అడగకుండా కృష్ణ మళ్ళీ ఇక్కడికి రావాలి, గౌరీ పట్టాలి, నేను బీహార్ పట్టాలా, ఇది పెట్టాలి ఇది పెట్టాలి అని తిరుగుతూ ఆనందంగా ఉంటాడండి. కృష్ణుడు సేవ చేసుకోవడం అంతకంటే ఆనందం ఏంటంటే అది భగవంతుడు. అందుకే చెప్పింది కృష్ణ పరమాత్ముడు, అమ్మా నా గురించి చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు మోక్షం ఏమీ అడగరమ్మా, ఎప్పుడు నా భవిష్యత్తు చెప్పుకొని నా గొప్పతనం చెప్పుకొని నేను చేసిన లీలలు చెప్పుకొని ఆనందం పడిపోతూ ఉంటారమ్మా. ఏమైనా మోక్షం అంటే వద్దు కృష్ణ, ఎప్పుడు నీ గురించి నీ భవిష్యత్తు గురించి చెప్పుకోవాలనిపిస్తుంది కృష్ణ, నాకు జన్మలో మళ్ళీ రావాలి కృష్ణ అనేటువంటి భక్తులు ఉన్నారమ్మా ఈ భూమి మీద, అటు వాళ్ళతో సాంగత్యం చేయమని చెప్పి కమలేశ్వరుడు చెప్తాడు దేవభక్తు వాళ్ళ అమ్మగారికి. అంటే భక్తుల గురించి ఆయన అలా వర్ణిస్తారు కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా భగవంతుడు ఈ సాత్వికుడు గురించి, ఈ తామస్ ఈ యొక్క రజోగుణ గురించి, ఈ యొక్క తమోగుణ గురించి, ఎవరు ఎటువంటి వాళ్ళు ఎలా పోతారు, ఎలా వెళ్ళిపోతారు కర్మల బట్టి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఈ సాత్వికుడంగా ఉండి అభివృద్ధి చేసుకొని ఇంకా ముందుకు అభివృద్ధి చేసుకోవాలన్న సాత్వికుడు చెప్తున్నాడు భగవంతుడు. ఆ భగవతత్వానికి వెళ్ళిపోతే మరలా ఈ సంసార భవబంధం నుండి తప్పించుకోవచ్చు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు సాత్వికము, రాజసికము, తామసిక కర్మల యొక్క ఫలాలు చెప్తూ ఉన్నాడు. ఈ ఫలాలు ఎటువంటి ఈ చేసే పనులు దీని వల్ల ఏమేమి ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. కర్మణ సుకృత స్వాహు కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్సు ఫలం
సాత్వికమైన కర్మలకు లేక పుణ్య కార్యక్రమములకు, సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మలకు దుఃఖ ఫలమనియు, తమోగుణ సంబంధ కర్మకు అజ్ఞానం అనే ఫలమని భగవంతుడు కూడా చెప్పేశాడండి. ఇప్పుడు దాకా వీటి గురించి చెప్తా వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వీటి ఫలితాలు. ఈ సాత్వికమైన కర్మ చేస్తే నీకు పుణ్య కార్యములు, సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖ ఫలం. ఈ యొక్క సాత్వికమైన కర్మలు ఏదన్నా నువ్వు పుణ్యకర్మలు చేస్తే సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖ ఫలం, మంచి ఆ సుఖ ఫలం వస్తుందని చెప్ప నిర్మలంగా ఉంటావు, మంచి ఫలాలు. రజోగుణ సంబంధమైన కర్మ చేస్తే దుఃఖాలు పాలైపోవు. రజోగుణ సంబంధమైన కింద చెప్పుకున్నావు కదా, నేనంత కోండిని కోండిని. చూడండి, మన ఊరికి ఎవరి గురించి చెప్పుకోకూడదు, ఎందుకంటే అందరూ మనకు తక్కువే, కానీ వాళ్ళ గురించి చూపించుకోవాలి. మనం ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు, మనకు తెలుసుకున్న పాప తీసేసేయండి. వాళ్ళు రాజరికం కొన్ని తిరిగారు, వాళ్ళు కూడా లేకుండా వచ్చినోండి. కానీ ఈ మధ్యలో ఈ ప్రకృతిలో సంపాదించడం తప్పే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు అదే చెప్పాడు, ఈ ప్రకృతిలోనే నీవేం చేసినా ఈ ప్రకృతి నీ కష్టాలకి నీ బంధాలకి తిరిగి చేస్తుంది. అర్థున జాగ్రత్త పెట్టుకో. ఎక్కడి నుంచి వచ్చిందండి ధనం? ఈ శరీరం ఎక్కడి నుంచి పెరుగుతుందండి? ఈ సుఖం నీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ దుఃఖం నీకు ఎక్కడి నుంచి వస్తుందండి? అర్జున అని చెప్తున్నాడు, ఈ ప్రకృతిలో నుంచి వస్తుంది. అర్జున, ప్రకృతి చాలా అపాయకరమైంది, దాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాడు. చూడండి, ఈ ప్రకృతిలో నుంచే ధనం వచ్చింది. 500 కోట్లు సంపాదించాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది 500 కోట్లు అనేది? సరే, ఇప్పుడు కాగితాలు, పిచ్చి కాగితాలు అనుకో, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రకృతిలోనే ఆ ప్రింట్ అయి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది. చూసారండి, ఈ విధంగా ఉన్న ఈ రజోగుణం, నాకు అది ఉంది, ఇది ఉంది, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని అనుకున్న వాళ్ళు కూడా పతనమైపోయి ఈ దుఃఖం అనే ఫలాన్ని అనుభవిస్తారని చెప్తారు భగవంతుడు. చూశారు, ఈ దుఃఖం అనే ఫలాన్ని ఎంతమంది అనుభవించారో చూడండి. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా? ఏమీ లేదు. ఏంటి బిల్డింగ్లు కట్టుకో, ఎన్ని స్టూడియోలు కట్టుకో, లేకపోతే ఏమైనా కట్టుకో, ఎంతైనా కట్టుకో, దీనివల్ల నీకు ఏమైనా ఫలితం ఉందా? ఏమీ లేదు. నాకు ఉంది అని చెప్తుంది. నీవేమైనా ఎత్తుకోపోతావా? ఏమీ లేదు. నువ్వు ఎత్తుకోపోయేదంటే పాపము, పుణ్యము, భక్తి, ఈ 3 ఎత్తుకోపోతాం. దాంట్లో భక్తి ఎక్కువ ఉంటే భగవంతుడు ఎక్కువ కోపం వేస్తాడు. ఈ విధంగా తమోగుణ సంబంధం, ఈ యొక్క తమోగుణ పనులు చేశాననుకో నేను, అంటే ఇది ఎవరో నేనే చేస్తున్నాను అనుకో, అంటే ఈ కర్మకు అజ్ఞాన ఫలం అని పెద్దలు చెప్పుదు. ఈ కర్మ ఫలం ఎలా ఉంటుంది? అజ్ఞానం. ఈ ఫలం ఇచ్చేది అజ్ఞానం. ఇంకా అజ్ఞానం అంటే ఇంకా చెప్పలేము. ఏం పని చేస్తున్నాడో కూడా తెలియదు, అన్ని అజ్ఞానం పనులు చేస్తారు. ఈ 3 యొక్క కర్మల గురించి చెప్తున్నాడు. ఈ సాత్వికమైన పుణ్యకర్మలకు సత్వగుణ సంబంధమైన నిర్మలమైన సుఖం ఉంటుంది. రజోగుణ కర్మలు చేస్తే నీకు దుఃఖం అనే ఫలితం లభిస్తుంది. దుఃఖం అనే ఫలితం, ఆ దుఃఖం అనే ఫలితం. రజోగుణం చూడండి, ఎంతమందికి దుఃఖం అనే ఫలితానికి వెళ్ళిపోయి ఉంటారు, మీరు అర్థం చేసుకోండి. తమోగుణం ఇంకా రాక్షసుడు అయిపోతారు. ఈ ఫలితం చేస్తే అజ్ఞానం. రావణాసురుడు చాలా గొప్పవాడండి, కానీ రావణాసురుడు చూపించాడు భగవంతుడు. అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఎంత పండితుడు అంటే మామూలు పండితుడు కాదు. ఆంజనేయ స్వామి ఆయన చూసి నల్లటి మినపరాశులే ఉన్నాడయా, ఆయనలో నుంచి తేజం బయటక, ఆంజనేయ స్వామి కనిపిస్తుంటా తేజం బయటకి ఎలా బయటకు వస్తూ ఉన్నారు. తేజం ఏమి తేజస్సుడాయో, ఈ యొక్క మంచి బుద్ధిగా లేకపోతే, ఇతనికి అంటే స్త్రీ సంబంధమైన బుద్ధి లేకపోతే వీడు 3 లోకాలు కాదు 30 లోకాలు జయించేసేవాడు ఆయన అన్నాడు ఆంజనేయ స్వామి. ఏమి తేజస్సు, ఏమి తేజస్సు గొప్ప అన్నాడు. వీడికి చెడ్డ బుద్ధి పుట్టిందా, ఎట్లా పుట్టిందని అంటే ఈ తమోగుణం. లాస్ట్కి తమోగుణం ఏం చేస్తుంది? పతనం అయిపోతుంది. అజ్ఞానం. రాముడు చెప్పాడు, ఒరే రామ, నా సీత నాకు ఇచ్చేరా, నా భార్య నాకు ఇచ్చేరా. భగవంతుడు ఎంత గొప్పవాడండి. అంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అరే నా భార్య నాకు ఇచ్చేరా, నా వాటికి నేను అయోధ్యకి వెళ్ళిపోతా. నీ ఇప్పుడు దాకా చనిపోయారు చాలా మంది, నా వాటి ఇప్పటికైనా లాస్ట్ పైన నువ్వు బతికిపోతావు. నువ్వు, నీ భార్య, విభీషణుడు, నీ తమ్ముడు కూడా పంపించేస్తా. ఆయన వెళ్ళిపోయాడు. ఏదైనా చెప్పు రామా, ఆ పని నేను ఇవ్వాలి అంటే అజ్ఞానం బాగా తీరిపోయింది. అంటే రావణాసురుడు గురించి కదండి, మన గురించి చెప్తూ ఉన్నాడు. అజ్ఞానం పేరుకుపోతే ఎలా ఉంటుందని. ఇక ఆ మొండి పట్టులోనే ఉంటాడు. ఆ మొండి పట్టులో ఉండి
అజ్ఞానం అనే ఫలితాన్ని అనుభవిస్తూ ఈ శరీరాన్ని వదిలేస్తారని చెప్తూ ఉన్నాడండి. ఈ విధంగా తామసికము, ఈ యొక్క రాజసికము, సాత్వికము ఎలాంటిదో చూపిస్తున్నాడు. ప్రతి జీవి కూడా సుఖమును కోరును కానీ దుఃఖమును కాదు. ఏ జీవైనా కోరద్దండి, ఏ జీవైనా కోరద్దండి. ఒక ఆవుంది ఇంత గెంటేసామనుకో హాయిగా తింటది, కోరుకుంటుంది. సుఖాన్ని కోరింది కానీ ఎవరైనా కష్టాన్ని కోరుతుందా? పాపం కోరం. అయితే ఆ సుఖము దేని వల్ల కలుగును? ఆ కార్యములనే చేయవలను కానీ దుఃఖజనకములైన క్రియలు కాదు. నిర్మలము అనగా రజసమ సంపర్కము లేని సుఖము దేని వల్ల కలుగును అంటే ఈ రజస్సు ఈ దేనితో సంపర్కం పెట్టుకుంటుందో ఈ అటువంటి దేని వల్ల సుఖం కలుగుతుందో దానికి సాత్విక కర్మచే, దుఃఖము అజ్ఞానము దేని వల్ల కలుగును రాజసిక తామసిక కర్మలచే అని భగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఈ రజస్ సంపర్కము లేని సుఖము దేని వలన కలుగును? సాత్విక కర్మచే, మంచి కర్మల చేత ఈ రజస్ సంపర్కము లేని సుఖము దేని వలన కలుగుతుంది. రజస్ అంటే ఇందాక రాజస్సు చెప్పాం కదా, ఇది దేని వల్ల కలుగుతుందంటే సాత్విక కర్మ చేస్తే నీకు ఈ దుఃఖం కలగదు అని చెప్తున్నాడు భగవంతుడు. సాత్విక కర్మ చేయాలా? ఎలా చేస్తాడు? చేయండి కదా. ఎలా చేస్తాడు? చేయలేదు. కృష్ణుడి దగ్గరికి రావాలి, కృష్ణుడి గురించి వినాలా, లేకపోతే నువ్వే ఇంట్లో కృష్ణుడి గురించి చదువుకోవాలి. ఎవరైనా కృష్ణుడేనా ఇంకెవరు లేదన్నాడు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీత శంకరాచార్యులు చెప్పాడు. దీంట్లో జ్ఞానం ఉందయా? ఈ భగవద్గీత అందరూ దీన్ని పట్టుకుని వేరే రకంగా చెప్తూ ఉంటారా? ఉన్నది ఉన్నట్టే చెప్పించుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. ఈ ఉన్నది ఉన్నట్టు చెప్పలేడు, ఎందుకంటే జనాలు వచ్చి కూర్చోరు, ఎందుకంటే పారిపోతారు. అందుకోసం ఉన్నది ఉన్నట్టే చెప్పేది ఒక్కసారి. అందుకే చెప్తున్నాడు, వేల కొద్ది జీవులు ఒకనొకడు మాత్రమే యథార్థముగా తెలుసుకున్నందున నా లోకానికి వస్తూ ఉన్నాడు. ఎంతో మంది వస్తుంటారంట కృష్ణుడి దగ్గరికి, ఆయన కృష్ణ భక్తి చేసుకుందామని. ఇక్కడ ఏం లేదు అని చెప్పి అందరు వెళ్ళిపోతారు. ఎవడో ఒక్కడు నన్ను తెలుసుకొని యథార్థంగా తెలుసుకుంటాడంట. ఇది సత్యము, ఇవన్నీ అసత్యాలు అని తెలుసుకొని అటువంటి వాడు నన్ను చేరుకుంటాడు అని చెప్తున్నాడు. వేల కొద్దులు అంటే లెక్కేసుకోండి. ఇప్పుడు గుంటూరులో కొన్ని వందల లక్షల మంది ఉన్నారు. మీరు ఎంతమంది వచ్చారు? 10 మంది వస్తున్నారు. అంటే ఏంటి? మీరందరూ భగవంతుడు చేరుకోవాలని. భగవంతుడు చేరుకోవాలంటే ఆనందమయం, ఆనందం, భగవంతుడి గురించి ఆనందాన్ని పొందాలనేది మీకు ఆ భక్తితత్వం. నేను పొందుతున్నా అంటే రోజు ఇంటుంటా కానీ ఇంత డీటెయిల్ గా నేను ఎప్పుడో చదివేసి వదిలిపెట్టేస్తున్నా. రోజు వింటుంటా, రోజు భగవద్గీత ఇంటూనే ఉంటా. కానీ ఇంత డీటెయిల్ గా లోనికి వెళ్తే మనకి ఏమవుతుందంటే, నాకు కూడా ఏదన్నా రుజువు కూడా ఆఫీసులో కానీ ఎక్కడన్నా కానీ ఇళ్లలో కానీ ఎక్కడన్నా రుజువు కూడా ఉందేమో నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాయి. మధ్య ఏమన్నా తొమ్మ కూడా ఉందేమో, ఆ బండి మీద పోతుంటే వాడు నాకంటే ముందు పోకపోతే పని నేను వస్తాను. తొమ్మ కూడా ఉంటే పోతున్నా బాబు, నేను కూడా పడుతూ తొమ్మ కూడా ఉండకూడదు అని అనుకుంటుంటానండి. అంటే ఏంటి? మీకు చెప్పబట్టి ఆ భగవంతుని నాకు చూపించుకోబట్టి నేను కూడా ఆ జ్ఞానవంతులు అవుతున్నా. నేనేమో మీలాగా నేనేమో ఇది కాదండి, మనందరం ఒకటే. కాబట్టి నాకంటే మీరే ముందు మధ్యలో ఉన్నారు, కృష్ణ దగ్గర వస్తున్నారు. కాబట్టి అది ఎందుకంటే మనం చేసే పని అండి. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీతలో ఎలా ఉన్నాం, అంతేగాని భగవద్గీత భగవంతుడు చెప్పిన గీత, ఆ గీతలో నడవమంటున్నాడు. అంటే ఏంటి? భగవంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం ఉన్నాడు అంతే భగవద్గీత అంటే. అంతేగాని భగవద్గీత చదవమంటే 700 శ్లోకాలు చదివేసినంటే దాని ఫలితం ఏదో ఉంటుంది అంతే, దానికి ఏదో ఇంకో ఫలితం ఉంటుంది అంతే. కానీ భగవంతుడు చెప్పిన గీత మీద నడిచామనుకో, ఒక్క పాయింట్ నడిచినా చాలండి, భగవంతుడు ఎంతో ఆనందిస్తారు. కించిత్ ధర్మం, ఇంత ధర్మం చేయాలా కలియుగంలో నేను ఆనందిస్తా అంటున్నాడు. కలియుగంలో ధర్మం చేయలేదండి, ఇంత ధర్మం చేస్తే చాలు భగవంతుడు ఆనందిస్తాడు. ఈ విధంగా ఈ సాత్విక కర్మచే దుఃఖం, అజ్ఞానం ఇవన్నీ కూడా మాయమైపోతున్నాయి. కనుక ఈ రాజస్వ గుణంలో ఉన్నవాడు ఈ సుఖాన్ని వదిలేసి ఈ సాత్విక గుణానికి వస్తే ఈ దుఃఖాలన్నీ కూడా వదిలిపోతాయని చెప్తున్నాడు. ఇక రాజసిక తామసిక కర్మలచే భగవానుడి విధంగా చెప్తూ, కాబట్టి విద్యుడని వాడు, తెలియగలవాడు ఈ సాత్విక కర్మలు అనుసరిస్తూ ఉంటూ ఈ తామసికము ఈ రజోగుణాన్ని విధించేయమంటున్నాడు. అంత సామాన్యం అండి. రోజు సురాపాతం తాగేవాడు అని భగవద్గీతలు ఇలా చెప్పాడని ఇంటే మీరు చెప్పామనుకో, భగవద్గీత పోవాయను బలేవాడు అంటారు. వస్తాడు సాత్విక గొడవలోకి రమ్మంటారు రాడండి. ఏదో కృష్ణ పరమాత్మ వర్గ చెప్పుకుంటున్నాడు కానీ నాన్నగారికి అర్జునుడు చెప్పుకుంటున్నాడు కానీ సామాన్య విషయం అయితే
వెళ్ళిపోని నిద్రపోతున్నా చాలు. ఇక్కడ నిద్రపోయినా కూడా ఆనందమేనండి. ఎందుకంటే కృష్ణుడి దగ్గర కాదు నిద్రపోయేది, కృష్ణుడు బాగా చూపడుతూ ఉంటాడు. అంటే ఆనందం అండి భగవంతుడి దగ్గర. ఆ సాత్వికుడు నిదానంగా వస్తూ ఉంది. ఏదో ఒక పాపం మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే పాండురంగ విఠల పండరినాథ విఠల జై పాండురంగ విఠల పండరినాథ విఠల జై పాండురంగ విఠల పండరినాథ విఠల జై రుక్మిణీ సత్యభామ పాండురంగ విఠల గోవిందకి శ్రీ పునరీకాక్ష గోవిందకి శ్రీ పురీ జగన్నాథ బలభద్ర సుభద్ర గోవిందకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాభక్తులారా రేపు సాయంత్రం 6 గంటలకి 5-6 గంటల మధ్యలో రథోత్సవం, జగన్నాథ రథోత్సవం జరుగుతుంది. మనం కూడా కొద్దిగా లాగదాం. ఎందుకంటే స్వామి అక్కడ చూడడం అవసరం లేదండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను ఎక్కడ చూసినా ఉన్నానయ్యా, నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీలోనే ఉన్నాడు. ఇక్కడే రథం పెట్టుకో, ఒక రథాన్ని పెట్టుకో, 4 కాళ్ళు పెట్టుకొని అక్కడే లాక్కో. అంతేనండి. ఇక్కడ దాకా నేను రాలేని స్వామి అనుకుంటే నీలోనే రథం పెట్టుకో. కృష్ణ జగన్నాథ నేను లాగుతున్నానయ్యా, నీ నిజంగా ప్రేమతో ఉండు. నిజంగా లాగినట్టేనండి. అదే భగవంతుడు చెప్పేది. నువ్వు ఆ దాంట్లోకి వెళ్ళిపోయావంటే వెళ్ళిపోయావు. కాశీకి వెళ్ళిపోయావంటే ఇక్కడ కాశీ